పోటీ ప్రపంచంలో యువతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్బోధించారు. నైపుణ్యం, సానుకూల దృక్పథం, క్రమశిక్షణతో నవ్య భారత నిర్మాణంలో యువతరం భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవకపోవడం వల్ల రాష్ట్రంలో నీటి వనరులపై తీవ్ర ప్రభావం ఏర్పడిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు, అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తేనే నష్టాలను తగ్గించుకోవచ్చని సూచించారు. రైతు వేసిన ప్రతి పంట తప్పనిసరిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో నమోదు అయ్యేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు ప్రస్తుతం వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యబద్ధంగా సాగిన విద్యార్థి యువజన ఉద్యమాన్ని అపహాస్యం చేస్తూ బీజేపీ నాయకులు, మోడీ అనుకూల మీడియా, సామాజిక మాధ్యమాలు సాగిస్తున్న విష ప్రచారంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. విద్యార్థి ఉద్యమాన్ని వక్రీకరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్న యూట్యూబర్లు, బీజేపీ అనుకూల సోషల్ మీడియా నిర్వాహకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను గట్టర్ జనరేషన్ గా అవమానిస్తూ వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తెస్తామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న తెలిపారు. నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మారుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ పాదయాత్రకు ఎంతో ఆదరణ లభిస్తుందని, ప్రజలు గౌరవంగా పలకరిస్తున్నారని, ఇది సుపరిపాలనకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా ఈ సీజన్లో నమోదు కావాల్సిన వర్షపాతంతో పోలిస్తే భారీ లోటు ఏర్పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 56% వర్ష ప్రభావం నమోదైందని, రైతులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కరువు పీడిత వర్షభావ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ సిపిఐ శ్రేణులు పర్యటించాలని, ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీదేవి సాంస్కృతిక సాంఘిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బిఆర్టీఎస్ రోడ్ నుండి 108 మంది ముత్తైదువులు తలపై బోనాలు పెట్టుకుని అల్లూరు సీతారామరాజు వంతెన వద్ద ఉన్న అమ్మవారికి బోనం సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచి తక్షణమే నోటిఫికేషన్ను విడుదల చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 19,000కు పైగా కానిస్టేబుల్ ఖాళీలు ఉండగా కేవలం 1900 ఉద్యోగాలకే భర్తీ చేపట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో 11,600 పోస్టులను భర్తీ చేయాలని, వయోపరిమితిని పెంచాలని, లేని పక్షంలో ఢిల్లీలోని జెన్జీ తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగిపోయాయని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని, సామాన్య మానవుడు సమాజంలో బ్రతకగలిగే అవకాశం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడు కొమ్మూరి కనకారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్జీసీ మెంబర్ జాన్ కెనడీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నుండి విజయవాడ టీడీపీ ఎస్సీసీఎల్ సొంగ సంజయ్ వర్మ వరకు మహిళలపై లైంగికంగా దాడులకు పాల్పడుతూ నిత్యం వార్తల్లోకి ఎక్కటం మనం చూస్తూనే ఉన్నామని, ప్రజాక్షేత్రంలో ప్రజలు అన్నింటినీ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి మన అమ్మకు మనసారే పేరిట ఆషాఢ సారే అందచేయటం ఎంతో ఆనందంగా ఉందని వి కనెక్ట్ ప్రతినిధులు తెలిపారు. కనకదుర్గమ్మ తల్లి దయతో తమ వ్యాపారాలన్నీ సక్రమంగా సాగాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారికి ఇదే రీతిలో సారెను సమర్పిస్తామని స్పష్టం చేశారు. పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ జీవో విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకపూడి పాపారావు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతిలో అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ భవన్ నిర్మాణానికి 1000 గజాల స్థలంను కేటాయించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. అగ్నికుల క్షత్రియులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేసి జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా తోడ్పడాలని కోరారు. ఈ మేరకు సీఎంకు వినతి పత్రం అందించామన్నారు.
జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామ్నేని ఉదయభాను జన్మదినాన్ని పురస్కరించుకొని ఆగస్టు 2న పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నాయకులు దొమ్మకొండ అశోక్ తెలిపారు. జిల్లాలో జగ్గైపేట, మైలవరం, నందిగామ, తిరువూరు, విజయవాడ పశ్చిమ, సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. ప్రతినిత్యం ప్రజా సమస్యలపై స్పందించి ఆ సమస్యల పరిష్కార దిశగా కృషి చేసిన నాయకుడిగా పేరున్న ఏకైక నేత ఉదయభాను అని ఆయన ప్రశంసించారు.